రంగులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొద్దిసేపు రైతు కూలీగా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జల్లెడ పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఆయన మెదక్ మండలం పాతూరు గ్రామంలో IKC కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటు వచ్చిన అధికారులు కేంద్రంలో కొద్దిసేపు వివిధ పనులు చేశారు. కలెక్టర్ స్వయంగా ధాన్యాన్ని జల్లెడ పట్టారు. మనకి రబీ సీజన్కి మనకి వడ్లు కొనుగోలు అనేది మొత్తం 480 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా మనం వడ్లు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా ప్లేసెస్లో ఆల్రెడీ మనం హాఫ్ ఆఫ్ ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే మనకి ప్యాడీ వచ్చిందో అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. రైతులది ఇక్కడ మన పాతూరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి మన రైతులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరుగుతుందని చూడడం జరిగింది. ఎస్పెషల్లీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం ఏంటి అనేసి అంటే కంపల్సరీగా మనం ఈసారి అది స్టేట్ లెవెల్ నుంచి ఎప్పటి నుంచో పాలసీ ఉన్నా కానీ కూడా మన డిస్ట్రిక్ట్లో అంత ఇంప్లిమెంట్ అవుతలేదు. కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా మనకి అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా ప్యాడీ క్లీనర్స్ ఇటువంటివన్నీ అవైలబుల్ ఉన్నాయి. అందరు కూడా ప్యాడీ క్లీనర్స్ వాడి ఆ ప్యాడీని మొత్తం కూడా క్లీన్ చేసి మనకి FAQ ప్యాడీ ఇచ్చినట్టయితే కూడా మనకి నిబంధనల ప్రకారం ఎంతైతే వెయిట్ పెట్టాలనో అంతనే పెట్టే విధంగా కూడా మేము అందరికీ కూడా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి మిల్లర్స్కి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ప్యాడీ అనేది మీరు క్లీన్ చేసినట్టయితే మీకు చాలా డబ్బులు కూడా ఆదా అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎంతైతే రిక్వైర్డ్ వెయిట్ పెట్టాలనో అంత వెయిటే మనం పెట్టి కూడా మిల్స్కి అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అందుకని అందరికి ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈరోజు పాతూరు సెంటర్లో నేను అడిషనల్ కలెక్టర్ గారు, DRDO గారు, IKP స్టాఫ్ మన రైతు గారితో కలిసి మొత్తం ఆయన ఏదైతే ప్యాడీ తీసుకొని వచ్చినా మొత్తం కూడా మేము పర్సనల్గా పాల్గొని క్లీన్ చేయడం జరిగింది. మేము యాజ్ అ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, DRDOగా మేము అందరం క్లీన్ చేసినప్పుడు రైతులందరూ కూడా ఇది గుర్తించి కంపల్సరీగా మీరు ప్యాడీ క్లీన్ చేసి పెట్టినట్టయితే మీకే డబ్బులు అనేది ఆదా అవుతుంది. అదేవిధంగా మీ పండించిన వడ్లకు కూడా మనకి మంచి రేట్ అనేది కూడా ప్రభుత్వం ఎంతైతే రేటు డిసైడ్ చేసిందో దాని ప్రకారం మీ అందరు కూడా రావడం జరుగుతుంది అనేసి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ IKP సెంటర్ వాళ్ళు చాలా మంచిగా నడిపిస్తూ ఉన్నారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడ మొత్తం కూడా ప్యాడీ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా మన జిల్లాలో ఉన్న 480 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అందరూ కూడా అన్నిట్లో కూడా మనం ఇప్పుడు ప్యాడీ క్లీనర్స్ పెట్టినాం. రైతులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మీ ప్యాడీ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాతనే మీరు ప్రొక్యూర్మెంట్కి ఇచ్చినట్టయితే దానికి రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వెయిట్ మేము పెట్టి వాళ్ళందరికీ కూడా మద్దతు ధర ప్రాపర్గా మీరు పడిన కష్టానికి తగ ఫలితం వచ్చే విధంగా డిస్ట్రిక్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా యంత్రాంగం అవన్నీ కూడా పాటుపడుతుందని కూడా మీ అందరు కూడా తెలియజేసి మరొకసారి ఇక్కడ ఉన్న సెంటర్ నిర్వాహకులకు, ఇక్కడ ఉన్న రైతులకు అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్క రైతు కూడా దయచేసి ఇప్పుడు ఎట్లయితే మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఇక్కడ ప్యాడీ క్లీన్ చేసినామో మీరు అందరు కూడా ప్యాడీ క్లీన్ చేసిన తర్వాతనే మనము అమ్మినట్టయితే కూడా ఒక మంచి సాంప్రదాయం అనేది మన జిల్లాలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కువ టైం కూడా ఏం కాదు. ఇప్పుడు నేను ఒక ½ అన్ అవర్ అట్లా చేసి ఇక చాలా మట్టుకు మేము అందరం కలిసి చేసేసినాము. అట్లా కూడా చాలామంది కూడా చేయొచ్చు. దీనివల్ల మీకు ఉపయోగమే కానీ ఎవరు కూడా నష్టమేం లేదు. దయచేసి ఎవరైనా క్లీన్ చేయలేదంటే వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా క్లీన్ చేయడం అనేది మానేస్తారు. దానివల్ల అందరు రైతులకు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ ప్యాడీ క్లీన్ చేసిన తర్వాతనే మీరు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే మీకు మంచి ఆదాయం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరొకసారి అందరికి కూడా విజ్ఞప్తి, రైతులందరూ కూడా ప్యాడీ కంపల్సరీగా క్లీన్ చేసి దాని ప్రకారంగా చేయాలనేది కూడా విజ్ఞప్తి. వైసీపీ నేత హిందూపురం మాజీ MP కోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేయడం, ఏకంగా SP కార్యాలయానికి వచ్చి వీరంగం సృష్టించడం వైసీపీ నేతల బరితెగింపుకు నిదర్శనంగా నిలిచింది. 20 కిలోమీటర్ల మేర పోలీస్ వాహనాన్ని వెంబడిస్తున్న పోలీసులు నివారించలేకపోవడం వారి వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టారు. నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
విజయవాడలో ఓ బంగారు నగర వ్యాపారి తాను సైనైడ్ తాగి కుటుంబానికి ఐస్ క్రీంలో కలిపి తినిపించడంతో ఇద్దరు మృతి చెందారు. ఓ బంగారు నగర వ్యాపారి తాను సైనైడ్ తాగి కుమారుడికి ఐస్ క్రీంలో కలిపి తినిపించడంతో ఇద్దరు మృతి చెందారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు శ్రీవారిని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆయన వెంటనే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఉన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుటుంబంతో స్వామివారి దర్శనం కోసం ఈరోజు నా కుమారుడి జన్మదినం కూడా కావడంతో ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం. ఇవాళ ఒంటిమిట్టలో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు వైభవంగా జరగాలని, స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం చిన్నారుతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహూర్ రానాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. రానాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీని న్యాయమూర్తి అనుమతించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రానాను ఎన్ఐఏ అధికారులు తమ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. రాములవారి కళ్యాణాన్ని 1,00,000 మంది భక్తులు ప్రత్యేకంగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు సాయంత్రం 5 గంటల నుండి ఒంటిమిట్ట చేరుకొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారికి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణాలంకార భూషితుడైన మలయాళప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. భక్తులు ఉత్సాహమూర్తులకు కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఉత్సవమూర్తులకు కర్పూర హారతులు సమర్పించారు. శ్రీవారి రథం లాగడానికి పోటీ పడ్డారు. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సిఐడి విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని తాడిగడప సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు.
వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో విచారణకు రావాలని ఇటీవల జోగి రమేష్ను సిఐడి నోటీసులు ఇచ్చింది. కేసుకు సంబంధించి ఆధారాలు తీసుకురావాలని అందులో పేర్కొంది. 2021లో చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు కూటమి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. లెర్నింగ్ ఎలక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి పాఠశాలను మంగళగిరిలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించిన లోకేష్ రత్నాల చెరువు తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. చాలా మంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకు ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశా, మీకన్నా 1 ఓటు మెజార్టీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని. అప్పుడు బాబు గారు అన్నారు, కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకని. అమ్మా, మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం. విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచుంటున్నా. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం. దాంట్లో భాగంగా మొదటి స్కూల్, వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా. కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి, ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు. 50 రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా. ప్లే గ్రౌండ్ కట్టాలి, మిగతా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు. కట్టిన తర్వాత మీరు చూడాలి. నిన్నే మాట్లాడా, మీరు 50 రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా. చాలా మంది అడిగారు, ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి, ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాక ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా, తర్వాతనే రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.